మరి వరంగల్లో ఉన్నటువంటి 24వ వార్డు డివిజన్ కార్పొరేటర్ తేజస్వికి ప్రచారం చేస్తూ మరి క్యాండిడేట్ అయినటువంటి వాళ్ళు గెలవాలని తెలిసి మరి ఎర్రపల్లి ప్రదీప్ రావు గారు రావడం జరిగింది. వారిని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ఈ 24వ డివిజన్లో ఒక యువకునికి మంచి చదువుకున్న అమ్మాయికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే యూత్ రేపు రాబోయే రంగం అంతా కూడా ఐటీ రంగంలో మనకెంతో ప్రాధాన్యత ఉన్నది. రేపు కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఐటీ రంగాన్ని హైదరాబాద్ తర్వాత వరంగల్ డెవలప్ చేయాలనుకుంటాను. దాంట్లో ఇక్కడ యువతకు కూడా ఎంప్లాయ్మెంట్ కలిగే విధంగా వరంగల్లో నరేందర్ అన్న కృషి చేస్తున్నాడు కేటీఆర్ గారి ద్వారా. ఇట్లాంటి యువతకు ఎంకరేజ్ చేసే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా నరేందర్ గారి ఆధ్వర్యంలో వరంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ పొందాలని, ఇంకా రాబోయే 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం. ఎంతో వరంగల్ను హైదరాబాద్ తర్వాత వరంగల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక అందరం అత్యధిక మెజార్టీతో గెలిపించి 24 సీట్లకు 24 సీట్లు గెలిపిస్తే రేపు నరేందర్ గారికి కూడా కొట్లాడి తెచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్ను డెవలప్ చేసుకునే అధికారం ఉంటుంది. కనుక వరంగల్ ప్రజలందరికీ అన్ని మన డివిజన్లలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు ఒక బలం ఇస్తే రేపు రాబోయే రోజులలో వరంగల్కు మంచి జరుగుతుందని మీ ద్వారా నేను ప్రజానికాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.